విజయవాడ కనకదుర్గమ్మ పడవ ఎక్కిందని మీకు తెలుసా? అది 1990వ సంవత్సరం. విజయవాడ కృష్ణానదిలో పడవలు ఎక్కువగా తిరిగే రోజులవి. అయితే కృష్ణానది ఒడ్డున ఎవరైనా ప్రయాణికులు వస్తే పడవ ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు వెళ్దామని ఎదురు చూస్తున్నాడు కనకయ్య అనే ఒక పడవ నడిపే నావికుడు. కనకయ్య దుర్గమ్మకు పరమ భక్తుడు. ఆయా కష్టం మీద బ్రతికేవాడు కావడంతో అర్ధరాత్రి అయినా సరే ప్రయాణికులు ఎవరైనా వస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే నది ఒడ్డుకు ఎర్రచీర కట్టుకొని ఒక పెద్ద ఆవిడ వచ్చి, నన్ను నది అవతలి ఒడ్డుకు తీసుకొని వెళ్ళు బాబు అని అడుగుతుంది. కనకయ్య సరేనమ్మా కూర్చోండి అని పడవ ఎక్కించుకుంటాడు. అలా పడవలో వెళ్తూ ఉండగా దారిలో ఆమె నవ్వుతూ, ఆయన ఇంత అర్ధరాత్రి పడవ నడుపుతున్నావు, నీకు భయంగా లేదా అని అడుగుతుంది. దానికి కనకయ్య నవ్వుతూ, ఆ కొండ మీద దుర్గమ్మ మా అందరికీ తల్లి లాంటిది, తల్లి ఉండగా బిడ్డలకు భయమెందుకు అని అంటాడు. కానీ కనకయ్యకు ఆమె పడవలో కూర్చున్నంతసేపు నది నీరు పసుపు రంగులో మారినట్లు కనిపిస్తుంది. అలా పడవ నడుపుతూ నది ఒడ్డుకు చేరుకుంటారు. కనకయ్య వెనక్కి తిరిగి చూసేసరికి పడవలో ఆ పెద్దావిడ కనిపించదు. కనకయ్య ఆశ్చర్యపోయి చుట్టూ చూస్తే ఆమె కొండపైకి వెళ్లే గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. వెంటనే కనకయ్య ఆమెను పిలిచి, డబ్బులు ఇవ్వలేదు కదమ్మా అని అడుగుతాడు. అది విన్న పెద్దావిడ, నీ పడవలో పెట్టాను చూడు అని అంటుంది. అప్పుడు కనకయ్య తన పడవలో చూడగా అందులో అమ్మవారి బంగారు ముక్కు పుడక మరియు బంగారు గాజులు కనిపిస్తాయి. అప్పుడే కనకయ్యకు అర్థమవుతుంది, తన పడవ ఎక్కింది సాధారణమైన మనిషి కాదు, సాక్షాత్తు కొండ దిగి వచ్చిన కనకదుర్గమ్మ తల్లే అని. కనకయ్య మళ్లీ చూడగా ఆ పెద్ద ఆవిడ మాయమైపోతుంది. ఆ తల్లి దయ మీపై ఉండాలంటే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చెయ్యండి.